యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది. ప్రియ దేవుని సంఘమా, మనమంతా కూడా నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 618వ స్తుతి గీతము పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరం లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. పితృ పుత్ర శుద్ధ మాలై మేలాన్ని ఇచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. పరిశుద్ధుడును మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన నీ పరిశుద్ధ నామం బట్టి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపలో, నీ కాపుదలలో నన్ను, మమ్మలను, మా కుటుంబాలను దాచిపెట్టి ఆయన 2024వ సంవత్సరం చివరి పరిశుద్ధ దినములో ఇటు రీతిగా నీ పాద సముఖములో ఉండి మీ నామమును స్తుతించగలగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మార్గము సరళము చేసినటువంటి విధానం బట్టి కూడా కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ఆయన ఈ 11-12 మాసాలలో తండ్రి మీరు ఎంతగానో మా ఎడల చూపించిన దయను బట్టి స్తోత్రాలు. ఎన్నో ఆటంకాల మధ్యన, ఎన్నో అవరోధాల మధ్యన, ఇరుకుల మధ్యన, అనారోగ్య పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు ఆయన నీ బలమైన బాహువు చాపి మమ్మల్ని స్థిరపరిచి నిలబెట్టినందుకు ఆయన స్తోత్రాలు. ఎవరైనా ఈ పరిశుద్ధ ఆరాధనలో మీ నామాన్ని స్తుతిస్తున్నప్పుడు మీరు మాతో ఉన్నందుకే వందనాలు. ఈ క్రమమును మేము ముందు కొనసాగిస్తుండగా ఆరాధన అందరిలో కూడా మీరు అధ్యక్షులుగా ఉండండి. మీ ఆత్మ చేత దీన్ని జరిగించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. చేరవచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నదో వారు కూడా సకాలంలో నేను పాద సముఖమునకు వచ్చి మీ నామమును స్తుతించగలగడానికి మార్గమును సరళం చేయండి. వారి ఆసక్తిని కలుగు చేయండి. ఆటంకమున ప్రతి అడ్డంకును మీరు తొలగించండి. మార్గము సరళం చేయండి. వాతావరణాన్ని, విద్యుత్తును మీ స్వాధీనం అందించుకొని జరుగుతున్న ఆరాధనలో, వాక్య పఠనములో, విజ్ఞాపనలో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశంలో మీరు మాధవుని నడిపించి కృపలు భద్రపరచుమని, సమస్తమైనటువంటి ఘనత ప్రభావం మీరు పొందుకొనుమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మనం అందరం కూడా అదే నిల్చోండి. ఆంధ్ర క్షమించాలి 122వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా మనం చదువుదాం. 122వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా మనము చదువుకుందాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుతిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళెను. అసట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములో స్థాపించబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా,
నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమమును కలుగును గాక అని నేనందును. చివరి చరణం అందరం కలిసి చదువుతాం. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. దేవుడు తన పరిశుద్ధ మాటలు మనందరి కొరకు దీవించును గాక. పిల్లల మనమందరం కూడా అటు రీతిగా నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 16వ పాట, యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను బట్టి నన్ను గణించెను అని పాట పాడుతూ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 16వ పాట. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. నిశలది నహీనుడగునా దుహాయనెడు ధ్వని గ్రహించి మణిపెడు. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిమి పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాగ్ఫల నిశాంతమున చేర్చి సేద తీర్చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదావళము బోలు నామదిన్, తన ప్రదీప్త వాక్యాంకుశాహతిన్. ఎదేశలన్నిటి గురించి పాపపు మొదల్ దరికి దరికి చేర్చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వాస్తమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినోదయాత్మే ధనుని ఎన్నడు గణల్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొర లాలించెను, తన దయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపై కిలాగినను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక. తెగించి మృతికో పగించి పాపపు దిగుల్ దిగుల్ సొగసుగా నడంచెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు తన మహాకృపను బట్టి ఇటు రీతిగా ప్రభు పాద సముఖములో ఈ చివరి ఆదివారం సంవత్సరంలో గడపడానికి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన అమూల్యమైన సమయమును బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికే మహిమ కలుగునుగాక. మరి సమయంలో నేటి ఈ పరిశుద్ధ దినములో ధ్యానించడానికి దేవుని వాక్య భాగాన్ని చదువుదాం. అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు ఈ దినపు ధ్యాన వాక్యంగా మనము చదువుదాం. ఈ వాక్య భాగాన్ని ప్రియులు సహోదరి డాక్టర్ సౌజన్య గారు చదువుతారు. తదుపరి హేమలత లారెన్స్ గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. దేవుని నామమునకు స్తోత్రములు. ఈ సమయమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పాత నిబంధన గ్రంథం నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనములు చదువుకుందాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లౌదికియ వారి కొరకును, హియోరా పోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీకు స్తోత్రాలయ్యా. గతించిన కాలం అంతా నాయన నీ దాగుచాటును మమ్మల్ని భద్రపరిచావు. నీ రెక్కల కింద నాయన మమ్మల్ని భద్రపరిచావు. దయగల రక్షకుడు నాయన ఈ సంవత్సరం మొదలుకొని నాయన సంవత్సరాంతము వరకు నాయన నీ దయలో మమ్మల్ని నాయన నువ్వు వర్ధలింపజేసినటువంటి నాయన నీకు వందనాలు తండ్రి, వందనాలు. దయగల రక్షకుడు నాయన తండ్రి నాయన ఇంతవరకు నాయన మమ్మల్ని బ్రతికింపజేసినటువంటి తండ్రి, యోగ్యత లేనటువంటి మమ్మల్ని నాయన తండ్రి నీ రక్తం ఇచ్చి నీ ప్రాణము పెట్టి మమ్మల్ని విమోచకులుగా నాయన తండ్రి నాయన మమ్మల్ని నిలవబెట్టుకున్నటువంటి తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీకు స్తోత్రాలు. స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. మహిమగల తండ్రి నీకు వందనాలు. దేవాది దేవా నీకు వందనాలు. మమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ప్రభువా నీకే వందనాలు తండ్రి, వందనాలయ్యా. నీకు వందనాలు. ఆకాశమునైనా నీ సింహాసనం అన్నావు, భూమి నీ పాదపీఠం అన్నావు తండ్రి. నీకు వందనాలు. భూమి మీద మేము ఉంటుండగా నాయన తండ్రి పైకెత్తి నాయన నీ వైపు మేము చూడగల అనుభవాలు నాయన మా జీవితంలో నాయన నీవు అనుగ్రహించమని ప్రభా నీ సన్నిధిలో నాయన నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. మా చిన్న సంఘమును నాయన నీ పాదముల దగ్గర నాయన మేము పెట్టుకుని ఉన్నాము తండ్రి. నీకు వందనాలు. మా సంఘ కాపరిన దేవనైనా నువ్వు బహుగా దీవించి ఆశీర్వదించి నువ్వు నడిపించినటువంటి తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా తండ్రి. కాపరి ద్వారా తండ్రి ఏ వాక్యమైతే నాయన నువ్వు నాతో మాట్లాడుతూ ఉన్నావో, ఏ వాక్యము కొరకు నాయన మేము సిద్ధపడి ఉన్నామో, ఏ వాక్యము కొరకు నాయన మేము ఎదురు చూస్తూ ఉన్నామో ఆ వాక్యము నాతో మాట్లాడమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. కొద్ది దినములను నాయనా తండ్రి మేము నూతన సంవత్సరంలో అడుగు పెట్టగలటకునైనా నీ క్షేమాన్ని మాకు ఇచ్చినటువంటి తండ్రి నైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దినములు మొదలుకొని నైనా దినములు అంతము వరకు తండ్రి నైనా మమ్మల్ని క్షేమముగా ఉంచినటువంటి దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ వాక్యము ద్వారా తండ్రి నైనా నైనా తండ్రి నైనా తండ్రి నైనా మా పాదములు దేవా తండ్రి నైనా నీ మందిరములో మేము అడుగు పెట్టగలిగితే తండ్రి నైనా నీ కృపల వెంబడి కృపలను నైనా తండ్రి మమ్మల్ని జీవింపగలుగు చేసినట్లనే నైనా నువ్వు వాగ్దానము ద్వారా నాతో మాట్లాడమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను దేవా. నీకు వందనాలు.
నీ వాక్యము సత్యమైనది నాయన మేము గ్రహించుకొని అనుభవాలు తండ్రి నా జీవితంలో అనుగ్రహించమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకు వందనాలు. దయగల రక్షకుడు నాయన తండ్రి నాయన నూతన సంవత్సరంలో నాయన నూతనమైన వాగ్దానములు నాయన తండ్రి మా చేత పట్టుకొని తండ్రి దినదినము దేవా తండ్రి నీ వాక్యము ద్వారా తండ్రి నాయన మీ ఉదక స్నానము చేయగల అనుభవాలు తండ్రి వాక్యము ద్వారా తండ్రి నలగొట్టుకునే అనుభవాలు దేవా వాగ్దానము ద్వారా తండ్రి నాయన మా హృదయమును నాయన తండ్రి నాయన మేము సిద్ధపరచే అనుభవాలు తండ్రి నాయన మాకు నేర్పించమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. రాలేకపోవచ్చున్న నీ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇందు నిమిత్తము నాయన తండ్రి సంఘానికి దూరపడి ఉన్నారో తండ్రి నాయన మరలా సంఘములకు రాగలటకు తండ్రి నాయన పశ్చాత్తాపడి నాయన మా హృదయములు మేము అర్పించుకునే అనుభవాలు తండ్రి నాయన మాకు నేర్పించమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. నాయన మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోతండి. మా సంఘ నాయకుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ పెద్దల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ యవనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి నాయన తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని నైనా నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడు తండ్రి నాయన మమ్మల్ని నువ్వు ఆదరించే దేవుడు తండ్రి మమ్మల్ని నువ్వు నైనా చేరదీసే దేవుడు తండ్రి నైనా నీ రెక్కల కింద నైనా మమ్మల్ని భద్రపరచమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి దేవుడైనా యాజకుని నీ పాదముల దగ్గర నేను పెట్టి ఉన్నాను. నీ చేతులకి నేను అప్పు చెప్పుకున్నాను. నైనా నువ్వు నాతో మాట్లాడండి దేవా. మా హృదయంతో నువ్వు మాట్లాడండి అయ్యా. నీ వాక్యము ద్వారా నన్ను గద్దించండి అయ్యా. నీ వాక్యము ద్వారా నన్ను తృప్తిపరచండి అయ్యా. నీ వాక్యము నా ద్వారా నైనా నాకు జీవాన్ని ప్రసాదింపు చేయమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యము లేకపోతే నైనా నేను బ్రతకలేను తండ్రి నైనా. నీ వాక్యము లేకపోతే నైనా నేను జీవించలేనయ్యా. నీ వాక్యమే నైనా తండ్రి మమ్మల్ని బ్రతకింపచేసినటువంటి దేవుడు తండ్రి. ఈ వాక్యము నైనా తండ్రి నైనా నువ్వు మాట్లాడే తండ్రి నైనా నీ మందిరములో నేను నిలవబడగని అనుభవాలు తండ్రి. నీతో నడిచే అనుభవాలు తండ్రి నైనా. నీతోనైనా మేము ప్రార్థించే అనుభవాలు తండ్రి నైనా. నీతోనే మేము గోచాడుకునే అనుభవాలు తండ్రి నైనా. నీ నామము నైనా తండ్రి నైనా పరిశుద్ధ నామమైన తండ్రి మేము ప్రార్థించగల అనుభవాలు తండ్రి నైనా. నా జీవితంలో నువ్వు అనుగ్రహించండి అయ్యా. నీకు వందనాలు నైనా. మా జీవితంలో దయచేయండి ప్రభనైనా. మా సంఘాన్ని దేవా తండ్రి నైనా మరొకసారి నీ చేతుల్లో పెట్టుకున్నాను. ఏది కుదువై ఉన్నదో సమస్తము ఎరిగినటువంటి వాడు నైనా కుదువుని మాకు తీర్చమని నేను అడుగుచున్నానయ్యా. ప్రార్థన ఆయన కుదువుని మాకు తీర్చండి అయ్యా. ప్రార్థన అయినైనా కుదువుని నైనా తండ్రి మేము పెంచుకునే భాగ్యాన్ని మాకు నైనా అనుగ్రహించమని ప్రభా నీ సన్నిధిని మేము ప్రార్థన చేస్తున్నాను. నైనా నీకే వందనాలు. ఈ నూతన సంవత్సరంలో నైనా నూతనమైన వాగ్దానములు నైనా మా చేత పట్టుకొని దేవనైనా తండ్రి మేము ముందుకు నడిచే అనుభవాలు తండ్రి నైనా మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. సంఘములో తండ్రి నైనా మేము ప్రార్థన వాక్యములు నైనా మాకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాను. మా సంఘములో నైనా తండ్రి గోజాడుకుని అనుభవాలు తండ్రి నైనా రొమ్ము కొట్టుకుని ప్రార్థించే అనుభవాలు తండ్రి నైనా మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. దగ్గర రక్షకుడు నైనా తండ్రి మా సంఘ విశ్వాసులందరినీ బట్టి ప్రభా నీ సన్నిధిలో మరొకసారి ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో నైనా బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. వాక్య భాగము చదివి వినిపించినటువంటి డాక్టర్ సౌజన్య గారు, అదేవిధంగా విజ్ఞాపన ప్రార్థనలు నడిపించిన హేమలత లారెన్స్ వారిరువురికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరం లేచి నిలబడి దేవుని నామంలో 10 నిమిషాలు కనిపెడదాం. దేవుని వాక్యం కొరకు సంవత్సరంలో చివరి ఆదివారంలో రీతిగా ప్రవహించినటువంటి కృపను బట్టి ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆరాధనలో కొనసాగుతూ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. సమయంలో సంఘ అధ్యక్షులు ప్రియులన్లి మాస్టర్ గారు ముందుకు వచ్చి ఆ పాట పాడుతూ కార్యక్రమాన్ని నడిపిస్తారు. దేవుడి ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మరి నిజమే మనం ఇప్పుడు దయచేసి మనం ఎక్కడ మన యొక్క ఆలోచనలు ఉంచొద్దు. కేవలం దేవుడు గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు, ఈ ఆదివారం ప్రత్యేకత అందరికీ తెలుసు. ఈ సంవత్సరంలో చివరి ఆదివారంలో మనం ఉన్నాం. ఈ చివరి ఆదివారంలోకి మనల్ని నడిపించిన విధానం బట్టి
దేవునికి వందనాలు తెలియజేద్దాం. మనల్ని ప్రేమించి మన సంఘాల్ని, మన కుటుంబాల్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనల్ని నడిపించిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, అందరికి వచ్చినటువంటి పాటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంది. సాంవత్సరిక కృతజ్ఞతార్పణం 601. ఆ పాట మరి తెలిసిన వాళ్ళు మైక్ తీసుకునే వాళ్ళు కూడా సహకరిస్తారని కోరుతూ, వందనం వనర్తమో ప్రభు, ఆ పాట అందరికీ తెలుసు. మైక్ తీసుకోండి, మైక్ తీసుకొని అందరూ కూడా దాన్ని కలపండి. తెలిసే వాళ్ళందరూ కూడా, సౌజన్య, అదేవిధంగా రాజు గారు, వాళ్ళందరూ కూడా కలిస్తే మనకు అందరూ కలిసి సాంవత్సరిక కృతజ్ఞత అర్పణలో అందరూ కూడా కలిసి మరి దేవుణ్ణి స్తుతిస్తూ పాడదాం. వందనం వనర్తుమో ప్రభు ప్రభు, వందనం వనర్తుమో ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు నందుకో ప్రభు, వందనంబు నందుకో ప్రభు, వందనం వనర్తుమో ప్రభు ప్రభు, వందనం వనర్తుమో ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు నందుకో ప్రభు, వందనంబు నందుకో ప్రభు, ఇన్ని నాళ్ళ ధరను మమ్ము ప్రోచియో, కన్న తండ్రి మించి ఎప్పుడు కాచియో, ఎండలేని దీవెనలిడు నన్న యేసువా, యాంగీరేట్లు స్తోత్రములివిగో, యాంగీరేట్లు స్తోత్రములివిగో, ప్రాతవత్సరంపు పాపమంతయో, ప్రీతిని మన్నించి మమ్ము గావుము, నూతనాబ్దమునందు నీదు నీతి నొసగుమా, దాతా క్రీస్తు నాథ రక్షక, దాతా క్రీస్తు నాథ రక్షక, దేవమాదుకాలు సేతులెల్లలో, సేవకాలి తనువు దినములన్నీయు, దీవసంగు వెండి పసిడి జ్ఞానమంతని, సేవాకై అంగీకరించుమా, సేవాకై అంగీకరించుమా, కోత కొరకు దాస జనము నందుము, ఈతరిమా లోటు పాట్లు తీర్చుము, పాతకంబులెల్ల మాపి భీతి బాపుము, ఖ్యాతి నందు నీతి సూర్యుడా, ఖ్యాతి నందు నీతి సూర్యుడా, బాసబలను పెద్ద చేసి పెంచుము, నీ సువార్త చెప్ప శక్తి నీయుము, మోసపుచ్చునందకార మంత ద్రోయుము, యేసు కృపన్ కృమ్మరించుమా, యేసు కృపన్ కృమ్మరించుమా, వందనం వనర్తుమో ప్రభు ప్రభు, వందనం వనర్తుమో ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు నందుకో ప్రభు, వందనంబు నందుకో ప్రభు. అదే రీతిలో మౌనంగా మనం ఉండి ఎక్కడా మన యొక్క ఆలోచన లేకుండా కేవలం దేవుని వైపే నిలుపుదాం కాసేపు, కొద్దిసేపు. ఎందుకంటే సంవత్సరంలో ఎవరికి లేనటువంటి అవకాశాన్ని
ఇక్కడ కూడినటువంటి మనకు, మన సంఘానికి యేసయ్య ఇచ్చిన విధానం బట్టి వందనాలు. నిజమే, మరి ఆ యొక్క వందనాలు చెల్లించకపోతే మనం ఏంటంటే మన యొక్క విజ్ఞాపనలు దేవునికి ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి? ఈ పాట మనం పాడుకున్నాం. ఈ పాటలో చాలా అర్థాలు ఉన్నాయి. మరి సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడావు, నీకే వందనాలయ్యా అంటూ, మరి మా కుటుంబాలను కాపాడావు, మా స్నేహితుల్ని కాపాడావు, మా బంధువుల్ని కాపాడావు. ఇటు స్థితిలో నేను, నా కుటుంబం, నా సంఘం ఉందంటే కేవలం నీవు చూపించిన కృప యేసయ్యా అని ఒక్కసారి ఎవరి మట్టుకు వాళ్ళు చిన్న ప్రార్థన చేసుకుందాం. మౌనముగా ఉండకుండా ఎవరి మట్టుకు వాళ్ళు. నిజమే, మరి ఇన్ని సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, మరి సంవత్సర ప్రారంభంలో అనుకున్నామేమో ఈ సంవత్సరం చివరి ఆదివారంలో నేను ఇట్టి రీతిగా నేను ప్రార్థన చేస్తానా, నేను ఇట్టి రీతిగా నిలబడి దేవుణ్ణి స్తుతిస్తానా లేదా అనే ఒక సంసిద్ధతలో మరి ఈ సంవత్సరం జనవరిలో మనం ప్రార్థన చేసి ఉంటాం. కానీ మన ప్రార్థన దేవుడు విని, మన మొరను విని మరొక నూతన సంవత్సరం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిజమే, పాత సంవత్సరంలో ఏవైతే నేను పొరపాట్లు చేశానో, గత ఆదివారాల్లో ఏదైతే నేను చేయని కోడల పనులు చేశానో అవన్నిటికీ కూడా స్వస్తి పలుకుదామని ఈ పాటలో మనం నేర్చుకున్నాం. అవన్నిటికీ కూడా విడిచిపెట్టి నూతన సంవత్సరంలోకి, నూతన ఆశలోకి, నూతన తలంపుల్లోకి నన్ను, నా కుటుంబాన్ని నిలపవా ప్రభు అని మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ఏకీభవించి ప్రార్థన చేయాలి. కృపయ కనికరం గల మా పరమ తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములైన ఈ యొక్క 2024 సంవత్సరంలో చివరి ఆదివార ఆరాధనలో మమ్మల్ని, మన సంఘాన్ని నిలవబెట్టిన విధానం బట్టి వందనాలు ప్రభా. మరి రాబోయే సంవత్సరంలో అన్ని ఆదివారాల్లో కూడా ఇట్టి స్థితి నాకు, మా సంఘానికి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మరి వచ్చే సంవత్సరం అంతా కూడా ఎటువంటి లోటు పాట్లు కానీ, ఎటువంటి బలహీనతలు కానీ ప్రభా మా కుటుంబాలకు, మా యొక్క పిల్లలకైతేనేమి, మా యొక్క బంధువులకు, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలకు లేకుండా సహాయం చేయ. మంచి సాక్ష్యాలు మా సంఘం నుంచి వచ్చేటట్లు సహాయం చేయండి. ఇదిగో ప్రభు సాక్ష్యం మరి ధనుంజయ్ గురించి, లారెన్స్ గారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ఏటి రీతిగా వాళ్ళకి ఉపయోగం, మరి ఈ యొక్క సంవత్సరంలో ఉపయోగం చేశారో మీరు తెలియజేశారు ప్రభా. వారికి విజ్ఞాపనలు వినమని అడుగుతున్నాం నాయన. మరి సంతోషంతో మేమందరం ప్రభా నూతన సంవత్సరంలోకి అట్టి రీతిగా సంతోషంతో ప్రవేశించి కేవలం ప్రభా మీకు మహిమ తెచ్చే కార్యక్రమాలే మా సంఘం చేయలాగిన మరి పాస్టర్ గారిని అయితేనేమి, పాస్టర్ అమ్మగారిని, మరి యొక్క సంఘ పెద్దల గురించి కూడా ప్రార్థిస్తున్నామన్నా. మంచి ఆలోచనలతో, అదేవిధంగా వృద్ధుల గురించి, తల్లులు ఉన్నారు వారందరి గురించి కూడా ప్రార్థన చేస్తున్నామన్నా. దూర ప్రాంతాలలో, మరి దేశ విదేశాల్లో మా యొక్క బిడ్డలు ఉన్నారు, వారందరి గురించి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మరి కానుక పంపిస్తున్న బిడ్డలు ఉన్నారు, వారందరి గురించి కూడా ప్రార్థిస్తున్నాం. దీవించండి నాయన, ఆ కుటుంబాలను ఆశీర్వదించబడి మరి వచ్చే సంవత్సరంలో ప్రభావ మరింత ఘనంగా మరి మేము అందరికీ తల ఎత్తుకునేటట్లుగా ఉండే భాగ్యం దయచేయమని, మరి ఈ యొక్క పాస్టర్ గారు చెప్పబోయే వాక్యం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. మంచి వాక్యంతో మమ్మల్ని హెచ్చరించే భాగ్యం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట అతి వినయంతో ప్రతిబాలి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు తన మహాకృపను బట్టి 2024వ సంవత్సరంలో చివరి పరిశుద్ధ దినం రీతిగా ప్రభు సన్నిధిలో మనం ఉండి ఆయన నామాన్ని గణపరచడానికి మనందరికీ ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన అమూల్యమైన సమయం బట్టి ఆయన పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరకు, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులందరికీ కూడా మన రక్షకుడును ప్రభువైన క్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ పరిశుద్ధ దినములో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మన మధ్యలో కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12, 13 వచనాలు చదవబడ్డాయి. కొద్ది నిమిషాలు ఆ 2 వచనాల నుండి దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. జాగ్రత్తగా ఆ 2 వచనాలను మనము పరిశీలన చేయగలిగితే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా పిలువబడుతూ విశ్వాస జీవితంలో ఎదుగుతూ
దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉంటూ ప్రార్థనా జీవితంలో ఏ విధంగా నడవాలి అనేటువంటి శ్రేష్టమైన మాటలు ఈ 2 వచనాల్లో మనము ధ్యానం చేయాలి. కారణం ఏంటంటే ఈ 2024వ సంవత్సరం ప్రారంభ దినము నుండి ఈ దినం వరకు కూడా ప్రభు తన యొక్క బలమైన రెక్కల చాటున దాచిన కృపను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 2 వచనాల్లో ఒక వ్యక్తిని గురించినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు భక్తుడైన పౌలు. ఆ వ్యక్తిని గురించి జ్ఞాపకం చేస్తూ 13వ వచనంలో చివరిలో ఒక మాట అన్నాడు, ఇతనిని గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాను. ఎవరు ఆ వ్యక్తి అంటే 12వ వచనంలో క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా. ఎపఫ్రా అంటే మనోహరమైనది అని అర్థం. జాగ్రత్తగా గమనించాలి. ఈ చివరి ఆదివారంలో మనము ఈ లేఖన భాగం ద్వారా లేక ఈ వాక్య సందేశం ద్వారా మన అనుదిన ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని శ్రేష్టమైనటువంటి తీర్మానాలు అనేవి రావాలి దినాన. ఎపఫ్రా అంటే మనోహరమైనది అని అర్థం. ప్రార్థనలో పోరాడేటువంటి వ్యక్తి అనేటువంటి సాక్ష్యాన్ని ఇక్కడ మనం గమనించాలి. చూడండి ఒకసారి 12వ వచనం 2వ భాగంలో ప్రతి విషయములో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. ఈ పోరాటం అనేది నేను అంటాను మన జీవితంలో రావాలి. మన ప్రార్థనా జీవితంలో ఈ పోరాటం అనేది రావాలి. పౌలు ఆ వ్యక్తిని గురించి సాక్ష్యం చెబుతూ ఇతరులను గురించి ఇతరుల కొరకు వారు నిశ్చయత కలిగి ఎలాగంట దేవుని చిత్తాన్ని గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలని చెప్పి వారి కొరకు ఏం చేస్తాడంటే ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం చేసేటువంటి ప్రార్థన పోరాటంలా ఉందా, లేకపోతే దేవునితో వాదమాడే విధంగా ఉందా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈ నూతన సంవత్సరంలో మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి అనేది ఈ ఎపఫ్రా జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ ప్రార్థనలో లేక పోరాడడం అనేటువంటి మాటలు గమనిస్తే ఎపఫ్రాలో ఉన్నటువంటి తీవ్రమైన ఆసక్తి ఏంటో మనం గమనించాలి. ప్రార్థన కలిగి జీవించాలనేటువంటి ఆసక్తి అతను కలిగి ఉన్నాడు. అతను ఏం చేస్తాడంట, ఇతరుల మేలు కొరకు ఆధ్యాత్మిక విజయాలు సాధించాలని కోరుతూ ఉంటున్నాడు. సాధారణంగా మన స్వభావం మూలంగా కలిగేటువంటి బలహీనతల వల్ల, లేకపోతే ఆత్మలోకంలోని శత్రువుల ఎదిరింపు వల్ల ఈ విధమైనటువంటి ఆత్మ సంబంధమైన పోరాటాలు తరచుగా అవసరం అవుతూ ఉంటాయి. గత శుక్రవారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని సన్నిధిలో పౌలు భక్తుడు ప్రార్థనలో పోరాడాలి అని చెబుతూ సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటాడు. ఏమంటాడు? అపవాది తంత్రాలు, లేకపోతే అపవాది చేసేటువంటి కుయుక్తులు, అపవాది చేసేటువంటి దాడులు, అపవాది కలిగించేటువంటి ఆటంకాలు మనకు తెలియనివి కావు. తెలిసి కూడా ఆ అపవాదిని ఎదిరించాలనేటువంటి ఆలోచన రాకపోవడం అనేది విచారకరమైనటువంటి విషయం. ఇక్కడ అదే కోరుతా ఉన్నాడు, విశ్వాసులకు 3 రకాలైన మేలులు కలగాలని ఈ ఎపఫ్రా అనే వ్యక్తి కోరుతున్నాడు. ఇవి ఈనాటికి కూడా విశ్వాసులైన ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఏంటినంటే దేవుని సంకల్పాన్ని ఎరిగి దేవుని చిత్తాన్ని గుర్తించి అందులో స్థిరంగా నిలబడాలి. రానున్నటువంటి నూతన సంవత్సరంలో మనం వెళ్ళబోతూ ఉన్నాం.
ఈ నూతన సంవత్సరం వెళ్ళబోయే ముందు మనలో ఉన్నటువంటి ఈ నిశ్చయత, ఒకటి దేవుని సంకల్పం, లేకపోతే దేవుని చిత్తం ఏంటి నా జీవితంలో, నా కుటుంబం పట్ల ఆయన సంకల్పం ఏమై ఉన్నది అనేటువంటి దాన్ని గుర్తించి అందులో స్థిరంగా నిలబడి ఉండడానికి ఒక తీర్మానం తీసుకోవాలి. రెండవది, ఆధ్యాత్మికంగా నేను పరిపూర్ణత సాధించాలి, ఆత్మీయంగా పరిపూర్ణులు కాగలగాలనేటువంటి ఒక నిర్ణయం. మూడవది ఏంటంటే క్రీస్తులో నాకు వచ్చిన రక్షణ గురించి, క్రీస్తులో మనకు ఉండే స్థానాన్ని గురించి సంపూర్ణమైన నిశ్చయతను అనుభవించాలి. ఈ మూడు విషయాలు ఈ 2 వచనాల్లో చాలా స్పష్టంగా కోరుకుంటున్నాడు ఎఫెఫ్రా అనేటువంటి భక్తుడు. నేనంటాను, ఈరోజు మనం ఒకవేళ మన ప్రక్క వారి కొరకు కోరుకున్నా కోరుకోకపోయినా, తోటి విశ్వాసి కొరకు కోరుకున్నా కోరుకోకపోయినా, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం కొరకు విషయాలు తప్పకుండా కోరుకోవాలి. సర్వసాధారణంగా మన ప్రార్థనలో ఎక్కువ శాతం, గతంలో కూడా నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటాను, సాధారణ ఎక్కువ శాతం మన కొరకు ప్రార్థన చేస్తాం. 100%లో ఇంచుమించుగా 90% మన కొరకే మనం ప్రార్థన చేసుకుంటాం. పాస్టర్ గారిని చేసుకోవద్దని అన్నది, చేసుకోవద్దని చెప్పను. కానీ పౌలు భక్తుడు ఎఫెఫ్రా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటంటే, ఇతరుల మేలు కొరకు, ఇతరులు దేవుని చిత్తాన్ని గుర్తించాలని, ఇతరులు ఆ దేవుని సంకల్పాన్ని గుర్తించి దానిలో స్థిరంగా నిలకడగా ఉండాలనేటువంటి ఒక నిశ్చయత కలిగి ఉన్నాడని గొప్ప సాక్ష్యాన్ని ఇక్కడ పొందుకున్నాడు. మరి రోజు నేనంటా, నూతన సంవత్సరం వెళ్ళబోయే మనము తోటి విశ్వాసులతో, సంఘం వెలుపటి వారిచు ప్రాముఖ్యంగా దేవుని చేత ఒక మంచి సాక్ష్యము పొందుకునే విధంగా మన ప్రయాణము సాగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థనా జీవితం అనేది ఆరోగ్యంగా ఉండాలనంటే, ప్రార్థనా జీవితం అనేది స్థిరంగా ఉండాలంటే ముందుగా అది ఎంతో పరిశుద్ధంగా లేక పవిత్రంగా ఉండాలి. పవిత్రమైనటువంటి జీవితాన్ని సాధించుకోవాలంటే నిర్దోషత్వము, పరిపూర్ణత అనే ఆ మాటల నుండి అర్థాన్ని మనం గ్రహించాలి. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, ప్రార్థనా జీవితం అనేది ఆరోగ్యకరంగా ఉండాలి. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం? సర్వసాధారణంగా ఎక్కువ సందర్భాలు చేసేటువంటి ప్రార్థన ఎప్పుడంటే మన బలహీనతలో ప్రార్థన చేస్తాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎక్కువగా మనం ప్రార్థన చెయ్యం, తక్కువ ప్రార్థన చేస్తాం. చెయ్యరని చెప్పట్లేదు, చేస్తాం కానీ చాలా తక్కువ. కానీ అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు క్షణం కూడా ప్రభువా, నాయన, యేసయ్య, తండ్రి అని ప్రార్థన మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎప్పుడో గుర్తుకు వచ్చినప్పుడు మాట్లాడతాం. నేనంటాను, మన ప్రార్థనా జీవితం ఆరోగ్యంగా ఉండాలంటే అది ఎంతో పరిశుద్ధంగా ఉండాలి. పవిత్ర జీవితాన్ని సాధించుకోవాలంటే నిర్దోషత్వం కావాలి, విశ్వాసంలో పరిపూర్ణత, ఆ మాటలో శ్రేష్టమైన అర్థాన్ని మనం గ్రహించగలగాలి. ఏమండి, పాపభూయిష్టమైన లోకంలో లెక్కకు మించిన శోధనలు మనకు ఎదురవుతూ వస్తూ ఉన్నాయి. ఆ లెక్కకు మించిన శోధనలన్నీ ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మనం అనుకుంటున్నాం మన జ్ఞానముతో, మన తెలివితేటతో జయిస్తున్నామని, అది ఎంత మాత్రం కూడా కాదు. కేవలము నీకెదురైన ప్రతి శోధనను ఆయనే నీ పక్షంగా ఉండి వాటిని జయించడానికి నీకు శక్తినిస్తున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే వాటిని ఎదుర్కోవడానికి శ్రేష్టమైనటువంటి ధైర్యం కావాలి. అలా ఎదుర్కోవాలంటే పాత నిబంధనలో ఒక భక్తుడు మనకు కనపడుతూ ఉంటాడు, ప్రవక్త ఎలీషా. ఆయన వలె దేవునికి ప్రార్థన చేస్తూ నిర్దోషంగా మనము బ్రతకాలి. వీలవుతుందా? రానున్న నూతన సంవత్సరంలో ప్రతి క్షణము ఏదో ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, అనారోగ్యం వచ్చినప్పుడే కాకుండా, ప్రతి క్షణము మనము బ్రతికున్న ప్రతి క్షణము కూడా నిర్దోషులుగా బ్రతకడం అనేది వీలు పడుతుందా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇదేనా? మనం ఒక 2 రోజుల్లో నూతన సంవత్సరం వెళ్ళిపోబోతున్నామంటే అది మనము సంపాదించుకున్న ఆరోగ్యం కాదు, మనకున్న తెలివి అంతకంటే కాదు. కేవలము దేవుని యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి మరొక నూతన సంవత్సరంలోనికి మన జీవితము నడిపించబడుతున్న సత్యాన్ని మనం గమనించాలి. పరిపూర్ణటువంటి వ్యక్తుల జీవితాలను మనము జాగ్రత్తగా గమనించాలి. పాత నిబంధన గ్రంథములో భక్తులు అనేక మంది పరిపూర్ణమైన విశ్వాసం కలిగి, పరిపూర్ణమైన భక్తి జీవితం కలిగి వారు జీవించే విధానాన్ని గమనించాలి. జ్ఞాపకం చేస్తున్నాం. కారణం ఏంటంటే ఇప్పుడు ఈ జీవితంలో లేక పాత నిబంధన గ్రంథంలో భక్తుల జీవితంలో అత్యుత్తమమైనటువంటి దానిని దేవుని నుండి స్వీకరించేటువంటి అనుభవం వారు పొందుకున్నారు. నేనంటాను,
ఈ రానున్న నూతన సంవత్సరంలో మన భక్తి జీవితం, మన విశ్వాస జీవితము దేవుని నుండి అత్యుత్తమమైనటువంటి మేలును స్వీకరించే విధంగా ఉండాలి. అంతేకాకుండా అలా ఎప్పుడైతే దాన్ని మనం స్వీకరిస్తామో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన గమ్యాన్ని చాలా సులువుగా చేరుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఆ భక్తి జీవితము ఇతరులను కూడా ప్రభావితం చేయాలి. మనం నడిచే నడక, మనం ఆలోచించే ఆలోచన, మనం మాట్లాడే ప్రతి మాట రానున్న నూతన సంవత్సరంలో ఇతరులను కూడా ఏం చేయాలా? ప్రభావితం చేయాలా. అందుకు కావాల్సినటువంటి ప్రార్థనా జీవితాన్ని ఏమండి రానున్న నూతన సంవత్సరంలో మనం కలిగి ఉండాలి. అలాంటి కొన్ని విషయాలు కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ చదవబడిన వాక్య భాగంలో మొట్టమొదటిగా మనం చూస్తే 4వ అధ్యాయం 12వ వాక్యంలో అక్కడ అన్నీ కలిగి ఉన్నాడు ఆయన. ఏమండి ఎఫ్రాయిము వ్యక్తి నిండుదనము కలిగి ఉన్నాడు. చూడండి, రానున్న నూతన సంవత్సరంలో ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే నిండుదనము కలిగి ఉంటారట. నిండుదనం అంటే చెప్పండి, నిండుదనం అంటే చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతుంటాం, అంతా వాడే చూసుకున్నాడు, అంతా అతనే చూసుకున్నాడు, ఎవరికి ఎలాంటి కష్టం లేకుండా అంతా తను ఒక్కడే చేసుకున్నాడు, అన్ని కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకున్నాడు, నిండుదనం కలిగి ఉన్నాడు అనేటువంటి ఒక మాట తరచుగా మనం వింటూ ఉంటాం. సాధారణంగా కొందరి గురించి చెప్పుకుంటాం, ఎదుటివారిని గురించి. అయితే ఏంటి ఆ నిండుదనం అంటే తనకు ఎదురైనటువంటి కష్టమైనా, తనకు ఎదురైనటువంటి సమస్యలైనా, తనకు ఎదురైన ఇబ్బందులైనా, బాధలైనా, ఏ పనైనా కూడా ఎలాంటి సహాయము ఎవరి నుండి కోరుకోకుండా వాటన్నిటిని తనకు తానే పరిష్కరించుకున్నాడు అని అర్థం. అప్పుడేమంటావు? వాడు నిండుదనం కలిగి ఉన్నాడురా. ఆధ్యాత్మిక విషయంలో మనము ఆ నిండుదనం అనేది కలిగి ఉండాలి. లోక సంబంధమైనటువంటి విషయాలు నిండుదనం అంటే మనకు చాలా రకాలు ఉన్నాయి. ధనం ఉంది, వస్త్రాలు ఉన్నాయి, ఇంకా మంచి గృహాలు ఉన్నాయి, చుట్టూ బంధుమిత్రులు ఉన్నారు, ఇలా నిండుదనం అంటాం. కానీ ఆత్మీయ విషయం నిండుదనం ఏంటంటే ఈ ఎఫ్రాయిము జీవితం కలిగినటువంటి నిండుదనం అంటే ప్రారంభంలో 3 విషయాలు చెప్పాను నేను. దేవుని సంకల్పాన్ని గుర్తించి వారు అందులో స్థిరంగా నిలిచి ఉండాలి. విశ్వాసులు లేక ఇతరులు పరిపూర్ణులు కావాలి ఆధ్యాత్మికంగా. క్రీస్తుల వారి స్థానాన్ని గురించి సంపూర్ణ నిశ్చయతను వారు అనుభవించాలి. ఇలాంటి నిండుదనం, ఆ 2 వచనాలు మీకు ఇష్టమైతే ఇంటికి వెళ్ళిన చదవండి. ఆ నిండుదనం కోసం అతను ఏం చేస్తున్నాడంట? ప్రార్థనలో ఏం చేస్తున్నాడు? పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అంతేకాదు ఆ వ్యక్తి వైఖరిలో, అతని కార్య సాధనలో మంచి సమతూకాన్ని ప్రవర్తిస్తున్నాడనే విషయాన్ని కూడా గమనిస్తాం. ఇదే క్రైస్తవులకు లేక విశ్వాసులకు కనుక అన్వయించి చూస్తే మనము సంపూర్ణమైన ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఏ కొరత దేవుడు ఉంచలే, అన్నిటిని కూడా సమృద్ధిగా ఉంచాడు. కాకపోతే ఆ సమృద్ధిని దేవుని కొరకు ఉపయోగించడం అనేది మనము వెనక పెడుతున్నాం అంతే. నిండుదనం కలిగి ఉండాలని దీని ఒక వాక్యం చెప్తుంది. దేవుడు నిండుదనం మనకి ఇచ్చాడు, కానీ ఆ నిండుదనాన్ని మనం దేని కొరకు ఉపయోగించట్లేదు? దేవుని కొరకు ఉపయోగించట్లేదు. గమనించాలి ప్రియులారా. సంపూర్ణుడైనటువంటి విశ్వాసులు ప్రతిరోజు కూడా కొంత ప్రార్థనా సమయాన్ని పాటిస్తారట. ఏం చేస్తారంట? సంపూర్ణులైన విశ్వాసులు లేక పరిపూర్ణ విశ్వాసులు, నిండుదనము కలిగిన విశ్వాసులు ప్రతిరోజు కొంత ప్రార్థనా సమయాన్ని పాటిస్తారు. మరి రోజు ఆ లక్షణం మనలో ఉందో లేదో చూసుకోవాలి. బైబిల్ చెప్తున్న మాట ఏమండి? తన విశ్వాస జీవితం గురించి ఇతరులకు సాక్ష్యం ఇస్తాడట. నిండుదనం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? ప్రతిరోజు కొంత ప్రార్థనా సమయాన్ని కేటాయిస్తాడు. ఇతరులకు తన యొక్క విశ్వాస జీవితం గురించి తెలియజేస్తాడు. అంతేకాకుండా దేవునితో నడవడం అనేది ఒక విధిగా భావిస్తాడట. ప్రతిరోజు దేవునితో నడవాలి అనే దాన్ని ఒక విధి. చూడండి, ఇదే విధి అని ఒక మాట ఉంటుంది. సమస్త మానవ కోటికి ఇదే విధి అనే ఒక మాట బైబిల్లో రాస్తుంటుంది, యోహాను పత్రికలో. అంటే దేవుని చిత్తం ఏదైతే ఉందో దాని అంతటిని కూడా ఎరిగి ఆ చిత్తానుసారం నడిచి దానిని పరిపూర్ణం చేసుకోగలిగితే అది ఒక విధిగా మనం భావించాలి. ఏదో బాధ్యత, అది ఏదో సాంప్రదాయంగా ఆచారంగా మనం ప్రార్థన చేయడం కాదు. కానీ
ఈ ప్రార్థనా జీవితం అనేది నాకొక విధి, దేవుడు విధించాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అంతేకాకుండా తన రోజువారీ జీవితం ఎప్పుడు కూడా ఫలభరితంగా ఉండే విధంగా చూసుకుంటాడంట ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి. సంవత్సరానికి ఒక మారు కాదు, ఏమండి, నెలకు ఒకసారో సంవత్సరం ఒకసారి కాదు, ప్రతిరోజు కూడా తన జీవితం ఫలభరితంగా ఉండే విధంగా చూసుకుంటాడంట. నిర్దోష మానవుడు స్థిరంగా నమ్మదగిన వాడిగా ఉంటాడంట. ఈరోజు నేను అంటాను, రానున్న నూతన సంవత్సరం వెళ్లే ముందు నేను అలా ఉన్నానా అనే ఒక ప్రశ్న మనందరము వేసుకోవాలి. దేవుని చిత్తాన్ని ఎరిగేటువంటి క్రమములో, దేవునితో నడిచేటువంటి విధానములో ఎఫ్రా పోలినటువంటి జీవితం నేను కలిగి ఉన్నానా అనే ఒక ప్రశ్న మన జీవితం రావాలి. రాను నూతన సంవత్సరంలోకి నేను నిండు ధనముతో వెళ్ళగలనా లేదా? ఎప్పుడు కూడా మనం ఒక తీర్మానం తీసుకుంటాం. ఈరోజు నేను అంటాను, ఒక తీర్మానం ఈరోజే తీసుకోవాలి. క్రీస్తును గురించినటువంటి సంపూర్ణ నిశ్చయత నాలో ఉందా లేదా? ఆ నిండు ధనము కలిగి ఉన్నానా లేదా అని ప్రశ్నించుకోవాలి. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వాక్యం చదవండి ఒకసారి. యెరూషలేమునందు సుమయేను అనే ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. రెండవది, ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తిలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే భక్తి కలిగి ఉంటాడు. పాస్టర్ గారండి, ఈ భక్తి అనేది ఎప్పుడు వింటున్నామండి మేము అని మీరు అనుకోవచ్చు. మంచిదే, కాదని అనట్లే. కానీ విన్నదాన్ని, భక్తిని గురించి దాన్ని ఆచరణలో పెట్టగలుగుతున్నామా లేదా? నూతన సంవత్సరం వెళ్ళే మనము, పాస్టర్ గారండి మాకు భక్తి లేదని మీరు అంటారని మీరు అనుకోవచ్చు. నేను అన్నాను. కానీ ఆ భక్తి జీవితం ఉందో లేదో ఎవరికి వారే స్వపరీక్ష చేసుకోవాలి. భక్తి ఉంటే సరిపోదు, ఉంది అని చెప్పుకుంటే సరిపోదు. ఆ భక్తిని ఏం చేయాలా? ప్రదర్శించాలి. మనుషులు ఎదుట ప్రదర్శించిన అవసరం లేదు. మన విశ్వాస జీవితంలో కలిగిన ఏ లక్షణం కూడా మనుషులు ఎదుట ప్రదర్శించాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు, అవసరం లేదు. నువ్వు దేవునికి నమ్మకస్తురాలుగా నీ భక్తి ఏంటనేది దేవునికి తెలియాలి. ఇక్కడ చెప్పండి ఈ మాట, సుమియోను గురించి చెప్పండి మాట మనం గమనిస్తే ఏమంటాడంట? యెరూషలేములో ఒక మనుష్యుడు ఉన్నాడు. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, అతని మీద పరిశుద్ధాత్మ ఉంటాడు. ప్రార్థనా జీవితం కలిగి ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి పనులై ఏంటంట? మరలా జ్ఞాపకం చేస్తాను. నీతిమంతుడు, భక్తిపరుడు మరియు ఇతరుల ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఇది ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి చేయగలిగే పనులు. ఏంటంటే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుని మరొక తీర్మానం ఇది మన జీవితంలో. కేవలం మన కొరకే కాకుండా ఇతరుల కొరకు కూడా మనం ఏం చేయాలా? ప్రభు దగ్గర కనిపెట్టాలి. ఎఫ్రా ఏం చేశాడు? విశ్వాసులు దేవుని సన్నిధిలో అనేకమైన మేళ్లు పొందుకోవాలని చెప్పి ప్రార్థనలో అతను పోరాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ సుమియోను గురించి జ్ఞాపకం చేస్తే ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నాడు. తన జీవితం అంతా కూడా ఎలా కొనసాగిందని చెప్తున్న వాక్యం, నీతిమంతుడు భక్తిపరుడు. ఆ నీతియుక్తమైన మార్గము, ఆ భక్తి జీవితము ఏం చేసింది? ఇతరుల యొక్క ఆదరణ కొరకు ఎంతోమంది బాధలు అనుభవిస్తూ, శ్రమలు అనుభవిస్తూ, కష్టాల్లో ఉంటూ, నష్టాలు ఉంటూ, ఆదరణ లేక కుమిలిపోతున్న అనేకులకు ఆదరణ కావాలి, దాని కొరకు కనిపెడుతున్నాడు. ఆయన భక్తి కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ధర్మనిష్ట, యథార్థత, పవిత్రత అనే పదాలు భక్తికి పర్యాయ పదాలు. ఈరోజు మన భక్తి ఏంటనేది మనకు తెలుసు. ఒకరికి చెప్తే తెలుసుకోవాల్సిన అవసరత లేదు కదండి. మన భక్తి జీవితం గురించి మరొకరు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనము ఒక సాక్షి, ఇక్కడ పౌలు ఎఫ్రా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మనము కూడా దేవుని నుంచి ఒక గొప్ప సాక్ష్యం పొందుకోవాల్సిన అవసరం ఉంది నూతన సంవత్సరంలో. వీళ్ళు నిజమైన భక్తి పరులు అనేటువంటి సాక్ష్యం మనకు కావాలి. వీళ్ళదేం భక్తిరా అనేటువంటి చులకన భావం కనబడకూడదు. మనం చేసే భక్తిలో యథార్థత ఉండాలి. మనం చేసే భక్తిలో
నిష్ఠ ఉండాలి, మనం చేసే భక్తిలో సంపూర్ణత ఉండాలి. చూసిన వాళ్ళు వీళ్ళదేం భక్తిరా, అసలు వీళ్ళది భక్తే కాదు అనేటువంటి చులకన భావం రాకూడదు. వీళ్ళు నిజమైన భక్తి పరులు. ఆ సాక్ష్యం మనకు కావాలి నూతన సంవత్సరంలో. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏమన్నా మరలా జ్ఞాపకం చేస్తాను, ధర్మనిష్ట, యథార్థత, పవిత్రత అనేవి భక్తికి పర్యాయ పదాలు. అసలు భక్తి కలిగి ఉండడం ఏంటి ఒకసారి చెప్పండి. భక్తి కలిగి ఉండడం ఏంటి అసలు? దేవుని దృష్టిలో గమనించాలి, మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో ప్రత్యేకమైనటువంటి ఘనత కలిగి ఉండడం నిజమైన భక్తి. అదే కీర్తన గ్రంథంలో ఒక మాట అంటారు 90వ సంకీర్తనలో, అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతన్ని ప్రేమిస్తున్నాను, అతడు నన్ను చెప్పండి, చదవండి ఒకసారి, ఆ మాట తీయండి ఒకసారి. 90వ సంకీర్తన. చాలండి. అతడు నా నామము నెరిగిన వాడు గనుక, చదవాలన్నమాట, నేను అతనిని ఘనపరుస్తాను. ఏమని కీర్తనకారుడు చెప్తున్న మాట, దేవుడు స్వయంగా ఇస్తున్నటువంటి వాగ్దానం అది. ఆ పై ఒక మాట చూడండి, 13వ చరణంలో, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కోదమ సింహములను భుజంగములను అణగదురుకు అని చెబుతూ అక్కడి నుంచి చెప్తున్న మాట, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక తప్పిస్తాను, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరుస్తాను. అది నిజమైన భక్తి. దేవుని చేత మనం ఘనపరచబడాలి, దేవుని దృష్టిలో ఘనత కలిగి ఉండాలి నిజమైన భక్తి అంటే. ఏమండి, దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన రీతిలో మనం ఉండగలగాలి. భక్తి గల క్రైస్తవులు నిష్ఠ కలిగి ఉంటారని నేను ఒక వాక్యం చెప్తాను. భక్తి గల విశ్వాసులు ఏం చేస్తారంట? నిష్ఠ కలిగి ఉంటారు. వారు సమర్పించుకున్న వారై యథార్థవంతులుగా ఉంటారట. తమ విశ్వాసం పట్ల నమ్మకము, దేవుని పట్ల ప్రగాఢమైన భక్తి ప్రవక్తలు కలిగి ఉంటారట. గమనించాలి, ఒక వ్యక్తి భక్తి కలిగి ఉన్నాడంటే అతడు ఏమండి, లేక వారు ఆనందానికి దూరంగా ఉండాలని ఏమాత్రం కూడా సెలవింపబడలేదు. ఒక వ్యక్తి భక్తి కలిగి ఉన్నాడంటే అమితమైన ఆనందం కలిగిన కొందరిలో జీవితము కొన్నిసార్లు అపహాస్యానికి గురి కాకుండా లేదు. చాలా సమృద్ధి కలిగి ఉండి అన్ని విషయాల ఆనందం కలిగి ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు కొందరు వారి జీవితాల అపహాస్యాన్ని అనుభవించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ భక్తి జీవితంలో దేవుని అనుసరించినటువంటి వారు ఘనపరచబడ్డారే కానీ అపహాస్యానికి ఎప్పుడు కూడా గురి కాలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని యందు భక్తి కలిగి ఉన్నవారు ఘనపరచబడ్డారు. ఏమంటే తాత్కాలికమైన ఆనందాన్ని కలిగి ఉండి గొప్ప సంపద కలిగి ఉన్నవారు తమ జీవితంలో గొప్ప అపహాస్యాన్ని కూడా అనుభవించిన వారు ఉన్నారు. కానీ దేవుని ప్రేమించి దేవునిలో భక్తి కలిగి ఉన్నవారు ఎప్పుడు కూడా అపహాస్యానికి గురి కాలేదు, ఎన్నడూ కూడా సిగ్గుపరచలేదు. అందుకే వాక్యం చెప్తుంది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవునిలో భక్తి కలిగి ఉంటే, దేవుని యందు ఘనత కలిగి ఉంటే నిన్ను ఎవడు కూడా ఎలాంటి అపహాసం చేయడానికి అవకాశము లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ అలాంటి జీవితం 2024 మనకు ఉంటే కనుక నేను అంటాను, రానున్న నూతన సంవత్సరంలో ఆ జీవితాన్ని స్వస్తి పలకాలి. మన ప్రార్థనా జీవితాన్ని మనం బలపరుచుకోవాలి. నేను ఆ భక్తి యథార్థతను కలిగి ఉన్నానా లేదా అని మరొక ప్రశ్న మనము వేసుకోవాలి. మొదటి ప్రశ్న, నేను దేవుని గురించినటువంటి జ్ఞానములో, దేవుని సంకల్పం నెరవేర్చట్లో నిండుదనము కలిగి ఉన్నానా లేదా అని ఒక ప్రశ్న అయితే, రెండవది, నేను దేవుని దృష్టిలో ఘనత కలిగి భక్తి యథార్థతతో ఉన్నానా లేదా అనేది మన జీవితంలో మరొక ప్రశ్న. చూద్దామా? 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. సత్యము విషయమై అనుభవ జ్ఞానము కలుగుటకై ఎదురాడు వారికి మారు మనసు దయచేయను, అందువలన తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఇరుల నుండి తప్పించుకొని మేలు కొనిదరేమో అని అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థనా జీవితం కలిగి ఉండాల్సిన వ్యక్తి ఈ లక్షణాలన్నీ కూడా
సంతరించుకోవాలి. మూడవది ఏంటంటే ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తులు మృదు స్వభావం కలిగి ఉంటారు, సాత్వికం కలిగి ఉంటారు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయము కొండ మీద ప్రసంగంలో మాట అంటాడు, సాత్వికులు ధన్యులు. చెప్పాలి అమ్మా, భూలోకాన్ని స్వాతంత్రించుకుంటారు. ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి మూడవ లక్ష్యం ఏంటంటే మృదువుగా ఉంటాడు, లేక సాత్వికం కలిగి ఉంటాడు. పరిపూర్ణత అనేటువంటి హీబ్రూ మాటకు మృదువైన లేక సాత్వికమైన, మెత్తనైన అనేటువంటి మాటలు కూడా అర్థం వస్తాం. నెమ్మది గల వ్యక్తి మెత్తగా మాట్లాడతాడంట, నెమ్మది గల వ్యక్తి మెత్తగా మాట్లాడతాడు, శాంత స్వభావం కలిగి ఉంటాడు. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏమండి ఆ ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి ఏంటంటే ఆవేశానికి గురికాడట, ఆవేశానికి గురికాడట. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాడట ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి. అన్ని పరిస్థితుల్లో కూడా ఒకేలాగా ఉంటాడంట. వాక్యం అది చెప్తోంది, అన్ని విషయాల్లో మెత్తగా మాట్లాడతాడంట. అంతేకాకుండా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ఏమండి ప్రతికూల పరిస్థితులకు కూడా ఎలాంటి ఆవేశానికి లోను కాడట ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి. నేను అంటాను, నూతన సంవత్సరం వెళ్ళబోయే మనము ఈ జీవితాన్ని సంతరించుకోవాలి. ప్రతి శుక్రవారం మనం ప్రార్థనా జీవితం గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చాలా లోతైనటువంటి సత్యాలను సంవత్సరం అంతా తెలుసుకున్నాం, వచ్చిన వాళ్ళకి తెలుసు. మన జీవితంలో ప్రార్థన ఎలా ఉండాలి అనేది మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. రాను నూతన సంవత్సరంలో మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలంటే మృదువైనదిగా ఉండాలి. నేను ప్రారంభంలో చెప్పాను, ఎఫ్ఎఫ్రా అంటే అర్థం ఏంటంటే మనోహరమైనది, మనోహరమైనగా ఉండాలి, మృదువైనదిగా ఉండాలి. మృదు స్వభావుడైనటువంటి క్రైస్తవుడు లేక క్రైస్తవురాళ్ళు ఏమండి ఎప్పుడు కూడా కర్కశంగా ఉండరట, కఠినంగా ఉండరట. వాస్తవమేనా? అర్థమైందా నేను చెప్పిన మాట? మృదు స్వభావులైన విశ్వాసులు ఎప్పుడు కూడా కర్కశంగా లేక కఠినంగా ఉండరు. అదని దేవుని ఒక వాక్యం చెప్తున్న మాట. నేనంటాను, మన జీవితంలో ప్రక్కన వాళ్ళ సంగతి ప్రక్కన పెట్టేద్దాం, బయట వాళ్ళ సంగతి ప్రక్కన పెట్టేద్దాం, మన జీవితంలో ఇది వాస్తవమేనా? ఈ నూతన సంవత్సరం వెళ్ళబోతున్న మనం గమనించాలి. ఈ మృదు స్వభావం కలిగి ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా ప్రభువునే ఘనపరుస్తాడు, తన ఘనత కొరకు ఎప్పుడు కూడా ఎంచుకోరు. ఎల్లప్పుడూ కర్కశంగా ఉండరు, ప్రభువుని ఘనపరుస్తారు. సత్యం కోసం నిలబడి ఇతరులను క్రీస్తు కొరకు సంపాదించడానికి వారిలో తర్కించడం అనేది వస్తుంది. అది మంచిదే, కానీ ఆ తర్కము జగడంగా మారకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడొస్తుంది జగడం అంటే? చెప్పండి, జగడం ఎప్పుడు వస్తుంది? అవతల వ్యక్తి విశ్వాస జీవితం కొరకు మళ్ళీ ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకు మన దగ్గర సమాధానం లేకపోతే అప్పుడు జగడం వస్తుంది. అంతేనా? నేనైతే అదే అనుకుంటున్నాను. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా మనము దేవుని గురించి ప్రకటించడానికి బయటకు వెళ్ళినప్పుడు, లేదా మన ఇంటి ప్రక్కనో మన వీధుల్లోనో ఎవరో దారులు ఎదురైనప్పుడు క్రైస్తవ్యాన్ని గురించి, విశ్వాస జీవితాన్ని గురించి, భక్తి జీవితాన్ని గురించి వారు వేసిన ఒక ప్రశ్నకు నీ దగ్గర సమాధానం లేకపోతే అప్పుడు జగడం పుడుతుంది. ఎందుకు తెలుసా? ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నకి దగ్గర సమాధానం లేదు కాబట్టి నీకు కోపం వస్తుంది. నేను మరలా చెప్తున్నాను, ఆ వ్యక్తులు అడిగే ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉంటే మనలో మృదుత్వం అనేది బయటకు వస్తుంది. ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నకు మన దగ్గర సమాధానం లేకపోతే జగడం బయటకు వస్తుంది. ఇక్కడ అదే మనం చదివిన మాటలు అది చెప్తున్నాడు 2వ తిమోతి పత్రికలో. ఏమన్నా చూడండి, సత్యం విషయమై అనుభవ జ్ఞానం వారికి కలగడానికి దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేస్తాడు. ఎప్పుడు నువ్వు సాత్వికంతో, మృదుత్వముతో వారికి సమాధానం చెప్పినప్పుడు దేవుడు వారి జీవితంలో ఏం చేస్తాడంట? మారు మనసు కలుగు చేస్తాడు. ఆ క్రింది వచనం చదివితే ఒక మాటను చూడండి, ప్రభు యొక్క దాసుడును అట్టి వారిని సాత్వికంతో శిక్షించాలి. ఏం చేయాలంట? సాత్వికం శిక్షిస్తూ అక్కడ ఒక మాట తర్వాత జగడమాడక అందరిడలా సాధువుగాను, బోధింప సమర్థుడుగాను,
కీడును సహించువాడుగా ఉండాలి. అది ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి చేసే పనులై. ఇక్కడ పౌలు తిమోతి గురించి వ్రాస్తున్నాడు. తిమోతి పత్రికలో, కొలస్సీ పత్రికలో ఎపఫ్రాను గురించినటువంటి మాటలు, ఈ మాటలు చెప్తా ఉన్నాడు. మృదు స్వభావం కలిగిన వారు ఏం చేయాలా? జాగ్రత్త. చూడండి, ఎవరైనా మన దగ్గరికి వచ్చి క్రైస్తవ్యం గురించి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రశ్నలు అడిగినప్పుడు వారితో తర్కించండి, మంచిదే, కాదని చెప్పట్లేదు. కానీ ఆ తర్కము, ఆ సంభాషణ ఏం చేయకూడదు? జగడానికి దారి తీయకూడదు, గొడవకు దారి తీయకూడదు. అది మనం చూసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు విరోధులు అంటండి అనరాని మాటలు అంటారంట మనల్ని. కొన్నిసార్లు అనరాని మాటలు అంటారంట, ఏమండి, అన్యాయమైన మాటలు చెప్తారంట. ఇలాంటి విషయాల్లో ఓపికతో ఉండడం నేర్చుకోవాలి. అది ఎవరు చేయగలరంటే దేవుని యందు సంపూర్ణ నిశ్చయత కలిగి, మృదు స్వభావం కలిగి, సాత్వికం కలిగిన వారు మాత్రమే దానిని చేయగలరు. మరి రానున్న నూతన సంవత్సరం వెళ్ళబోతున్న మనము అది చేయగలమా? క్రీస్తు కొరకు ఇతరులు అన్యజనులు నీ దగ్గరకు వచ్చి ప్రశ్నించినప్పుడు నేను ఒక మాట చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడైనా అకస్మాత్తుగా ఎవరైనా మనకు దారిలో కనబడే, లేకపోతే కొంతమంది కావాల్సుకుని మన ఇంటికి వస్తారు, పలకరించడానికో దేనికి వచ్చినప్పుడు కావాలని వారు ప్రశ్న అడుగుతూ ఉంటారు కొన్ని బైబిల్ నుంచి. ఆ రోజు నువ్వు సిద్ధపడి ఉండగలిగితే వారి ఎదురు దేవుడిని సిగ్గుపరచడం. ఎప్పుడు సిద్ధపాటు వస్తుంది నీకనంటే, ఎప్పుడు కూడా మనము ఖాళీ సమయాల్లో ప్రార్థనలో ఉంటూ దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఎలాంటి వ్యక్తి ఏ సమయంలో వచ్చినా కూడా దానికి మనము జవాబు చెప్పగలం. ఆ ప్రశ్న అడిగే వ్యక్తి మనకు చెప్పి రాడండి, అకస్మాత్తుగా వస్తాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి ప్రశ్నకు జవాబు చెప్పలేదో వెంటనే ఆ వ్యక్తిని చేసే పని అని తెలుసా? నిన్ను సిగ్గుపరిచే మాటలు అంటాడు. నేను మాటలయ్యే కొన్నిసార్లు అనరాని మాటలు అంటారు, బాధించే మాటలు మాట్లాడతారు, అన్యాయమైన మాటలు మాట్లాడతారు. ఇవన్నీ కూడా ఏం చేయాలి? మన దగ్గర సమాధానం లేనప్పుడు సహనముతో ఉండాలి. ఇక్కడ అదే మాట అన్నారు చూడండి, జగడమాడక అందరి ఎడల సాధువుగాను కీడును సహించగలిగిన వాడుగాను ఉండాలి. నీ దగ్గర జవాబు ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీ దగ్గర జవాబు లేనప్పుడు ఆ వ్యక్తిని నిందించినా నువ్వేం చేయాలా? సహించేవారుగా ఉండాలి. అది కేవలము ప్రార్థనా జీవనం కలిగిన వ్యక్తి చేసే పనులు మాత్రమే. సత్యాన్ని ఎదిరించేవారు ఏమండి అనేక మంది ఉంటారు. మనం వారిని సాత్వికముతో ఇచ్చేటువంటి ఉపదేశాన్ని అంగీకరించగలగాలి. ఒకవేళ నీవు సాత్వికంతో లేక మృదుత్వంతో ఇచ్చేటువంటి ఉపదేశాన్ని కనుక వారు అంగీకరించకపోతే వేరే విధమైనటువంటి ఏ ఉపదేశాన్ని కూడా వారు అంగీకరించడం అసాధ్యం. అంత ఓర్పుతో సహనంతో నువ్వు చెప్పే మంచి మాటలు వినకపోతే ఇంక ఎవడు ఏ మాటలు చెప్పినా వినడం అనేది వాళ్ళకి అసాధ్యం. ఈరోజు మనం గమనించాలి, నేను సహన భావం లేక మృదు స్వభావం కలిగి ఉన్నానా లేదా? రానున్న నూతన సంవత్సరాలకు వెళ్ళగలనా లేదనేది మరొక ప్రశ్న ఈరోజు మనం వేసుకోవాలి. కనుక ప్రశ్నించండి, నూతన సంవత్సరం వెళ్తున్న మనము ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఈ 3 ప్రశ్నలు మనము మన జీవితంలో వేసుకోవాలి. ఎఫ్ఎఫ్రా కొరకు మంచి సాక్ష్యం మనం జ్ఞాపకం చేస్తున్నాం. మరలా ఏమంటున్నాడు? చదవండి ఒకసారి ఆ మాట. 13వ వచనం, కొలస్సీ పత్రిక 4:13. ఇతడు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, లవోదిక సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, హియోరా పొలివారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వారందరి కొరకు చాలా ప్రయాసపడుతున్నాడు. కొలస్సీ సంఘం కొరకు ప్రయాసపడుతున్నాడు, తర్వాత లవోదిక సంఘం కొరకు ప్రయాసపడుతున్నాడు, హియోరా పొలివారి కొరకు ప్రయాసపడుతున్నాడు. అందరి కొరకు దేని కొరకు అని అంటే ఆ పై మనం చదువుతున్నాం చూడండి, మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తం గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చత గలవారై నిలకడగా ఉండాలని ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు తండ్రి ఎదుట ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు. ఎక్కడ ఉంటుంది ఆ మాట అంటే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26-28 వచనాలు ఉంటుంది. చదవండి ఒకసారి ఆ మాట. ఒకసారి ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. అటువలే ఆత్మ మన బలహీనత చూసి సహాయం చేస్తా ఉన్నాడు.
ఏలయనగా జాగ్రత్త గమనించాలి ఈ మాట. మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలన మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆనాడు కొలస్సె సంఘం కొరకు, లవోదిక సంఘం కొరకు, హియోరా వారి పౌలివారి కొరకు ఎపఫ్రా ప్రార్థన చేస్తే, తిమోతి పరిచర్య కొరకు పౌలు బలంగా ప్రార్థన చేసి హెచ్చరించాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఏంటంటే ప్రార్థనా జీవితంలో మనం నిలకడగా ఉండాలి. మరలా జ్ఞాపకం చేస్తున్నాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఇష్టమైతే మరొకసారి ఆ వాక్యాన్ని, ఆ 2 వచనం ధ్యానం చేయండి. నిండు ధనము కలిగి నూతన వెళ్ళాలా వద్దా? నిండు ధనము కలిగినటువంటి విశ్వాసంతో వెళ్ళగలనా లేదా? భక్తి జీవితము ఏంటి? ఆ భక్తి అంటే దేవుని దృష్టిలో ఘనత కలిగి ఉండాలి. అది నిజమైన భక్తి. ఆ భక్తి యథార్థత కలిగి వెళ్తున్నానా లేదా? 3వది మృదు స్వభావం. ఇది చాలా కష్టతరమైన పని. అది ప్రభువారు అక్కడే చేయగలిగాడు, ఇంకెవరు కూడా చేయలేదు, మరి చేయలేరు కూడా. ఎవరైనా హింసలు పెట్టినా, ఎవరైనా నిందలేసినా, ఎవరైనా హేళన చేసినా, కొట్టినా, తిట్టినా, చివరకు సిలువకేసి మేకులు కొట్టినా కూడా ఆయన సాత్వికంతో ఉన్నాడు, కానీ కర్కశంగా ఆయన మాట్లాడలే. మనకు తెలుసు కదా, సిలువలో పలికిన మాట ఏమన్నాడు? మొట్టమొదటి మాట మర్చిపోయారా? చెప్పండి. అంటే చూడండి, ఎంత సాత్వికం లేకపోతే, ఎంత మృదు స్వభావం లేకపోతే, అంత కఠినమైన శిక్షలో ఉండి అంత బాధను అనుభవిస్తూ ఆ బాధించే వారిని సహితం ఏమన్నాడు ఆయన? తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరికి తేదిగా క్షమించు. ఎలా వచ్చిందంటారు అదేనంటే, తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని ఎరిగి, తండ్రి చిత్తాన్ని ఎరిగి, అందులో ఆయన స్థిరంగా నిలిచి, ఆత్మలో సంపూర్ణంగా ఉండి, ఆయన లోకము కొరకు ఆ ఇచ్చినటువంటి స్థానం గురించి నిశ్చయత అనుభవించాడు. కనుకనే సిలువలో ఆయనను బాధ పెట్టిన వారిని సైతం ఏం చేయగలిగాడు? క్షమించగలిగాడు. అలాంటి స్వభావం మనకు నూతన సంవత్సరం అలవాటు పడాలి. కనుక గమనించండి, ఒకవేళ 2024వ సంవత్సరంలో ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా మన జీవితంలో ప్రార్థన చేస్తున్నాము, కానీ ఇలాంటి నిశ్చయత లేదేమో. కేవలం మన వాగోగుల కొరకు, మన సుఖదుఖాల కొరకు, మన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నామేమో, కానీ ఎపఫ్రా వలె ఇతరుల మేలు కొరకు ప్రార్థన చేయగలగాలి. ఎపఫ్రా వలె ఇతరులు దేవుని సంకల్పాన్ని ఎరిగి అందులో స్థిరంగా ఉండాలని ప్రార్థన చేయాలి. ఎపఫ్రా వలె ఇతరులు పరిపూర్ణులుగా ఉండాలని ప్రార్థన చేయాలి. ఎపఫ్రా వలె క్రీస్తులో మన స్థానం ఏంటి అనేటువంటి సంపూర్ణ నిశ్చిత అనుభవానికి రావాలని ప్రార్థన చేయగలగాలి. ఈ 3 ప్రశ్నలు కనుక ఈరోజు మనకు తీర్మానం తీసుకుంటే, రాను నూతన సంవత్సరానికి దేవుడు మనను అద్భుతమైనటువంటి ప్రార్థన వీరులుగా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం సాధ్యం. కనుక మనం అడుగుదాం, ప్రభువా, ఇగో ఈ తీర్మానం దగ్గర చేసుకుంటున్నాను, నా ప్రార్థనా జీవితము అనేకులకు మేలుకరంగా మారాలి అని ఒక తీర్మానంతో వెళ్ళగలిగితే కనుక తప్పకుండా దేవుడు మనల్ని అటు విధంగా నడిపించడానికి సమర్థుడు. కనుక అట్టి త్రావలో పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తనలో ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తనలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం ఒకసారి పరిశీలన చేసుకుందాం. కొలస్సె సంఘానికి పౌలు లేఖ రాస్తూ ఎపఫ్రా అనే వ్యక్తి కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థనలో పోరాడే వ్యక్తి, ఇతరుల మేలు కొరకు ప్రయాసపడుతున్నాడు, ఇతరుల బాగోగుల కొరకు కష్టపడతా ఉన్నాడు. ఇతని గురించి గొప్ప సాక్ష్యం ఇస్తున్నా, నేను కళ్ళారా చూస్తున్నానని చెప్పి పౌలు కొలస్సె సంఘానికి చెప్తా ఉన్నాడు. మరి రోజు నీ కొరకు ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? మన కొరకు ఎలాంటి సాక్ష్యం వస్తూ ఉంది బయటికి? ప్రశ్నించుకుందాం ఒకసారి. అతడు నిండుదనము కలిగిన విశ్వాసిగా ఉన్నాడు, సుమియేను వలె భక్తిపరుడై ఉన్నాడు, మృదు స్వభావం కలిగిన వ్యక్తిగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. నూతన సంవత్సరం వెళ్ళబోయే మనము ఈ 3 ప్రశ్నలు, అయ్యా ఇదిగో నేను నా బాహ్య అలంకరణలో పుష్టిగా, ఆరోగ్యంగా, నిండు వస్త్రాలు కలిగి, నిండు ధనము కలిగి, నిండు బంగారము కలిగి, నిండు మంది బంధువులు కలిగి, అదే నా నిండుదనం నేను అనుకుంటూ ఉన్నానేమో. ఈరోజు నన్ను హెచ్చరించినందుకు వందనాలు అని ప్రార్థన చేద్దాం.
ఆత్మలో సంపూర్ణత నిశ్చయత కొరకు నిండుదనం కలిగి ఉండాలని ఎపఫ్రా జీవితం ద్వారా దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు నీతిమంతుడు భక్తిపరుడైండి అనేకుల ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు సుమియను. అటు విశ్వాసకుని ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. తిమోతికి చెప్తున్నాడు పౌలు, అయ్యా విరోధులు అనేక మంది వస్తారు, ఎదురాడతారు, నీవిచ్చే ఉపదేశం వారిని అంగీకరించేందుకు దేవుడు చేస్తాడు, వారికి మారు మనసు దయచేస్తాడు. అయితే నువ్వేం చేయాలంటే సాత్వికంతో సమర్థవంతంగా కీడును సహించేవాడు ఉండాలి అని చెప్పి తిమోతిని పౌలు హెచ్చరించాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు వాక్యం ద్వారా. అయ్యా నేను నిండుదనం కలిగి వెళ్తానా లేదా, భక్తి కలిగి వెళ్తానా లేదా, నూతన సంవత్సరంలోనికి మృదు స్వభావాన్ని సంతరించుకు వెళ్తానా లేదా అనేది ఈ ప్రశ్న మన జీవితం వేసుకోగలిగితే తప్పకుండా ప్రశ్నకు పరిశుద్ధాత్మ దేవుడు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మహోన్నతుడా, మహాగణుడ, మీకు స్తోత్రాలు. మధ్యాహ్నం సమయంలో మరొకసారి మీ పాదముల చెంత ఉన్నాను. మేమందరము ఆయన సంవత్సరంలో ఈ చివరి ఆదివారం అనుభవించడానికి మీరు కృపణించారు. రాలేని బిడ్డలు మీ జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాను. వచ్చిన మాకు మీరు ఇచ్చిన ధన్యత, మీరు ఇచ్చిన కృపణి స్తోత్రాలు. శ్రేష్టమైన మాటలు విన్నాం. నిజమే, ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఎలా జీవిస్తాడు అని ఎపఫ్రా జీవితం ద్వారా మాకు జ్ఞాపకం చేశారు. మీకు స్తోత్రాలు. మనోహరమైన వాడిగా నాయనా అదిగో ఆత్మలో నిండుదనం కలిగి, భక్తి కలిగి, మృదు స్వభావం కలిగి పౌలు భక్తుడు గొప్ప సాక్ష్యం పొందినటువంటి జీవితాన్ని మా ముందు మీరు ఉంచారు. నీకు స్తోత్రాలు. అలాంటి నిండుదనము, అలాంటి భక్తి జీవితము, మృదు స్వభావం మేము ఇక్కడ కలిగి నూతన సంవత్సరంలోనికి మీరు నడిపిస్తున్న మార్గం నడిచి వెళ్ళడానికి కృప చూపించండి. ప్రతి విధమైన ఆటంకాల మార్గం నుండి తొలగించి సరళము చేసి నీ బిడలుగా, సంఘ బిడలుగా, విశ్వాసులుగా నీకు అనుకూలమైనటువంటి బ్రతకడానికి మమ్మల్ని సరిచేసి నడిపించి కృపలో భద్రపరచమని ఇంతవరకు జరిగిన ఆరాధన అంతట్లో మీరు క్షేమంగా నడిపించారు. తదుపరి ఆరాధనలకు కూడా మీరు మాతో ఉండి క్షేమంగా నడిపించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట అందరికీ వందనాలండి. క్రీస్తు జననం కోసం పాట పాడుతున్నాం. చింతలేదిక యేసు పుట్టెను వింతయగు బెత్లెహేము మందున, చెంత చేరగరండి సర్వజనాంగమా, సంతసమందుమా. చెంత చేరగరండి సర్వజనాంగమా, సంతసమందుమా. చింతలేదిక యేసు పుట్టెను వింతయగు బెత్లెహేము మందున, చెంత చేరక రండి సర్వజనాంగమా, సంతసమందుమా. చెంత చేరక రండి సర్వజనాంగమా, సంతసమందుమా. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా. పాస్టర్ సపన్ కుమార్ గారు ముందుకు రావాలి. ఇక్కడికి వచ్చాం. పాస్టర్ గారికి, అదేవిధంగా పాస్టర్ సపన్ కుమార్ గారికి, మరి పెద్దలకు, కూడి వచ్చిన విశ్వాసాలందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు దేవుడి కృప వల్ల ఈ సంవత్సరంలో చివరి ఆదివారం మనం ఉన్నాం. మరి దేవుడు అనేక ఆదివారాలు ఇచ్చాడు. మనం గతంలో అనుకున్నాం ఇలాంటి ఆదివారాలు నాకు దయచేయండి అనుకున్నాం. అలాంటి దేవుడు మనకి ఈ సంవత్సరం ఇచ్చేసాడు. మరి నెక్స్ట్ నుంచి వచ్చే ఆదివారాలన్నీ కూడా కొత్త సంవత్సరంలో మనం ఆదివారాలు చూడబోతున్నాం. మరి ఇక్కడ మనం మరి స్తుతి ఆరాధన కూడా అదే చేస్తాం. వందనం పునర్తం అంటూ పాట పాడుతూ, మరి ఆ పాటలు అనేక ఉన్నాయి. పాత సంవత్సరాలన్నీ కూడా మా లోటుపాట్లు తీసేయమని, మా యొక్క సంఘాన్ని, మా సభలను పెంచి చేసి పెద్ద చేయమన్నాం. అంటే మా సంఘాన్ని అభివృద్ధి పరచమని అనేక అంశాలు ఆ రీతిగా ఉన్నాయి. అటు రీతిగా మనం నడిపించిన విధానం బట్టి మరి దేవునికి వందనాలు తెలియజేద్దాం. అదేవిధంగా మిగిలిన ప్రకటన విధంగా ఉన్నాయి. మరి మంగళవారం 31వ తేదీ వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. మరి వాచ్ నైట్ సర్వీస్ 9 గంటలకు ఉంటుంది, గమనించండి. 9 నుంచి 12:30 వరకు ఉంటుంది.
మరి అందరూ కూడా వాచ్ నైట్ సర్వీస్లో పాల్గొవాలి. మనకు తెలుసు వాచ్ నైట్ సర్వీస్లో అనేక కార్యక్రమాలు దాంట్లో మరి ఆల్రెడీ గ్రూపులో పెట్టడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో మా యొక్క రిటన్ టెస్ట్ ఉంది. లోకాసు వార్త 1 నుంచి 5 అధ్యాయాలపై రిటన్ టెస్ట్ ఉంది. దాంట్లో అందరూ కూడా పాలు పంచుకోవాలని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే అది గ్రూప్లో ఇచ్చాం. మరలా దాంట్లో వంశావళి అనేది ఒక చాప్టర్ ఉంది. ఆ వంశావళి మాత్రం ఆ క్వశ్చన్లు అడగము, ఎందుకంటే ఆ వంశాలు చాలా కష్టం కాబట్టి దాన్ని విడిచిపెట్టి మిగతా 5 అధ్యాయాలు కూడా ప్రిపేర్ అయ్యి రావాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా పాటలు అదేవిధంగా ఉంటే పదం ఏది ఇస్తాం, ఆ పదం నుంచి పాటలు పాడాలి. ముఖ్యంగా మనకి ఏంటంటే వాగ్దానాలు ఇవ్వబడతాయి. మనం ప్రతి సంవత్సరం తీస్తున్నాం. దేవుని చిత్తమైతే మీ పాత వాగ్దానాన్ని కూడా తీసుకురండి. ఏమి ఇచ్చాడు ఆ వాగ్దానం రాసుకొని రండి, తెలుస్తుంది మనకి. ఈ కొత్త సంవత్సరం దేవుడు నీకు ఏ వాగ్దానం ఇవ్వబోతున్నాడో ఆ వాగ్దానాలు ఉంటాయి. అదేవిధంగా మరి క్యాలెండర్స్ కూడా మరి అందరికీ ఇస్తాం. ఆ రోజుని మరి క్యాలెండర్స్ ఆవిష్కరణ ఉంటుంది. మరి కాబట్టి ఇవన్నిటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నిటిని గుర్తు చేసుకొని రానటువంటి వారికి కూడా తెలియజేసి వాళ్ళు కూడా వచ్చేటట్లుగా చేయండి. మరి ఇంకేమైనా ఉంటే మీకు తర్వాత తెలియజేస్తాం. మరి ఈరోజు పాస్టర్ గారు చెప్పారు వాక్యం. ఏం చెప్పారు? ఫస్ట్ తీర్మానాలు చేసుకొని ఆదివారంగా ఉండాలి చెప్పారు కదా. ఎపప్రా ఏ విధంగా తీర్మానాలు చేసుకున్నాడు, అట్రీతిగా మనం కూడా మరి యొక్క ప్రార్థనా జీవితం గురించి ఎలా ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో ఉండబోతున్నాం, నేను నా సంఘం ఎలా ఉండాలి అనేది కూడా మనం గుర్తు చేసుకోవాలని కోరుతూ, అదేవిధంగా మన మధ్యలో మరి పాస్టర్ సపన్ కుమార్ గారు ఉన్నారు, ఢిల్లీలో చేస్తూ. మరి దేవుని చిత్తమైతే మరి సపన్ గారి వాక్యం కూడా మనం విందాం. దేవుని చిత్తమైతే దాని గురించి కూడా ప్రార్థన చేయాలని మరి కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈరోజు మా స్టూడెంట్స్ విజయవాడ వెళ్తున్నారు కాంపిటీషన్కి. వారి గురించి ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. మీ అనుదిన ప్రార్థనలో ఆ గైడ్ టీచర్కి ఆ స్టూడెంట్స్ గురించి కూడా ప్రార్థనలో మరి గుర్తు చేసుకోవాలని కోరుతూ, ఇవన్నీ కార్యక్రమాలు మనకి ఇతరులు ఎపప్రా ఏ విధంగా ఇతరుల గురించి ఆయన ఏం చేశారట, ప్రార్థన చేశాడు, వాళ్ళకి ఆదరణ కలగాలని. అట్రీతిగా మనం కూడా ఎవరెవరైతే రాలేదో వాళ్ళకి కూడా ఇవన్నీ చెప్పి వాళ్ళు కూడా త్వరగా మరి మిగిలిన కార్యక్రమంలో జాయిన్ అయినట్టుగా మరి వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పు ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకొని నూతన సంవత్సరానికి ఎదురు చూడడానికి ఆ యొక్క వాచ్ నైట్ సర్వీస్ కొరకు సిద్ధపడదాం. ఒక తీర్మానం చేసుకొని ఆ రాత్రి దేవుని పాద సముఖంలో పదాం. ప్రభువా, ఈ సంవత్సరం అంతా నీ రెక్కల చాట దాచారు, ఇదిగో రాను నూతన సంవత్సరంకి వెళ్ళిపోతున్నాను. ఈ దినము నుండే తగు సిద్ధపాటు నాకు కావాలి నీ సన్నిధులని ప్రార్థనాపూర్వకంగా తీర్మానంతో ముందుకు కొనసాగుతాం. సమయంలో ప్రియులు దేవుని సేవకులు రెవరెండ్ సపన్ కుమార్ గారు వారు ముందుకు వస్తారు, ప్రార్థన చేస్తారు. ముఖ్యం ప్రార్థన, ప్రభువు ప్రార్థన ఆశీర్వాదంతో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. లెట్ us closing prayer. దయగలి మా తండ్రి, ఆఖరి లాస్ట్ సండేలోన మనందరికీ మీరు మీ గృహానికి తీసుకుని వచ్చేందుకు మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాపాడు, దానికోసం కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఈ కుటుంబంలోనైతే ఎవరైతే మీ సన్నిధికి వచ్చి ఉన్నారో ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకి కావలసిన ధైర్యాన్ని, శాంతిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ఈ రోజు నుంచి రాబోయే రోజుల్లోన ఎప్పటిలాగా మనము మన కోసమే కాకుండా ఇతరుల కోసం ప్రార్థన చేయడానికి, సంఘాల కోసం ప్రార్థన చేయడానికి మీరు మాకు ఒక మనసుని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రార్థన చేయాలంటే ఈ వాక్యం చెప్పినట్లుగా ఎంతో రెస్లింగ్ చేయాలి, ఎంతో సాతానుతోటి మనము ఫైట్ చేయాలి. మరి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మా అందరికీ మీ యొక్క కృపతోటి నడిపించి మాకు ప్రార్థన చేసే ఆ హృదయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి. ప్రతి ఒక్క బిడ్డ ఒక ఆశని మీరు మీ యొక్క చిత్త ప్రకారంగా తీర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ చిత్తం అయితే కొత్త సంవత్సరం చూసి మీ యొక్క నామాన్ని, మీ యొక్క రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రార్థన యేసు ప్రభువు పేరిట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక.
నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన దిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణం క్షమించిన ప్రకారం మరణము క్షమించు. మమ్మల్ని శోధన తెక్క దుష్టును తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమును నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల సంవత్సరంలో చివరి ఆదివారపు ఆరాధనలో చేరి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరచు మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, నూతన సంవత్సరం వెళ్ళబోతున్న తన ప్రియ బిడ్డలందరికీ కూడా ఆయన కృప తోడేండి నడిపించును గాక. ఆమేన్.